సగటు జీవి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరికీ కేంద్ర బడ్జెట్ ఆశల పల్లక లాంటిది. అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక బడ్జెట్పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి బడ్జెట్లో నిర్మలమ్మ వరాలిస్తారా, వడ్డింపులు చేస్తారా, ఊరటనిస్తారా, ఉసూరు మనిపిస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. కేంద్ర బడ్జెట్కు కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 1న లోక్సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జనవరి 24న హల్వా వేడుకను నిర్వహించారు. భారత్లో ఏ మంచి కార్యక్రమం ప్రారంభించినా ముందుగా తీపి పదార్థాలు పంచడం శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఏటా బడ్జెట్కు ముందు సంప్రదాయం ప్రకారం ఢిల్లీలోని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్లో హల్వా వేడుక చేస్తూ ఉంటారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి ఆ మిఠాయిని పంచిపెడతారు. హల్వా వేడుకతో బడ్జెట్ లాక్ ఇన్ పీరియడ్ ప్రారంభమైంది. అంటే బడ్జెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బంది పార్లమెంట్లో దానిని ప్రవేశపెట్టే వరకు ఆ నార్త్ బ్లాక్లోనే ఉంటారు. వారు బయటకు వెళ్లడానికి వీలుండదు. వారంతా ఎల్లప్పుడూ సీసీటీవీ కెమెరాలు, ఇంటెలిజెన్స్ బ్యూరోల నిరంతర పర్యవేక్షణలో ఉంటారు. కనీసం మొబైల్ ఉపయోగించడానికి కూడా వీలుండదు. అత్యవసర సమయాల్లో మాత్రం భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్ చేసుకునే వీలు కల్పిస్తారు. మొదట్లో రాష్ట్రపతి భవన్లోనే బడ్జెట్ ప్రతులను ముద్రించేవారు. కానీ 1950లో బడ్జెట్లోని అధిక భాగం ప్రింటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో లీక్ అయింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మతాయ్ బడ్జెట్ సమర్పించిన కొద్దిసేపటి తర్వాత రాజీనామా చేశారు. ఈ ఘటన తరువాత బడ్జెట్ ముద్రణను మింటో రోడ్లోని ప్రభుత్వ ప్రెస్ కు మార్చారు. అలాగే లాక్ ఇన్ వ్యవధిని కూడా ప్రవేశపెట్టారు. హల్వా వేడుకను ఖచ్చితంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారో తెలియదు. కానీ దాదాపుగా 1950లోనే ఇది ప్రారంభమైనట్లుగా భావిస్తున్నారు. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వరుసగా 8వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీని ద్వారా ఎక్కువ సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిలవనున్నారామె. పార్లమెంట్లో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్ ఇప్పటికీ మొరార్జీ దేశాయ్ పేరిటే ఉంది. ఆయన 10 సార్లు ఈ ప్రక్రియ చేపట్టారు. పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, సిడి దేశ్ముఖ్ 7 సార్లు, డాక్టర్ మన్మోహన్ సింగ్ 6 సార్లు, టిటి కృష్ణమాచారి 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.